మనం రేసు గుర్రంలో ఒక సీన్ చూసాం. అదేంటంటే బ్రహ్మానందం స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యి ఏవి పడితే కూల్చేస్తున్నాడు. అంటే ఆ సినిమాలో మనం అది చూస్తున్నప్పుడు, అదే శివారెడ్డి ఆస్తులన్నీ అప్పుడు కూల్చేస్తున్నప్పుడు అవి చూస్తున్నప్పుడు అందరికీ నవ్వు వచ్చింది. ఒక రకంగా భలే ఉందిరా ఇది సీను అని అనిపించింది. అయితే ఈ తరహాలోనే ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అనే ఒక సంస్థ ఈరోజు అధికారులు అందరూ వెళ్ళి ఎవరైతే చెరువులు పూర్తి చేశారో, ఈ చెరువులు పూర్తి చేసిన అంటే పూర్తి చేసి అక్రమ కట్టడాలు ఏదైతే కట్టారో వాళ్ళందరి మీద యాక్షన్లు తీసుకుంటున్నారు. ఫస్ట్ చిన్న చిన్న ఇళ్ళతో మొదలై, అంటే ఒక దుక్కునే ఒకరి మీదే కక్ష సాధించేలా కాకుండా మనం చూసాం నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చేసి ఇది ఇప్పుడు హైలైట్ అయింది. కానీ వాస్తవానికి ముందు కూడా మియాపూర్ ఏరియాలో ఇలా చాలా ప్రాంతాల్లో ఈరోజు ఈ హైడ్రా అధికారులు అందరూ వెళ్ళి ఏ అయితే చెరువులు ఆక్రమణలకు గురైనాయో, ఏ అయితే చెరువుల్ని కబ్జా చేసి కట్టారో ఈ బిల్డింగ్లన్నింటినీ వరుసపెట్టి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. కారణం మనందరికీ తెలిసిందే, హైదరాబాద్లో ఎక్కువ వర్షం పడుతుంటే ఒక్క దెబ్బతో చిన్న వర్షం కూడా ఈరోజు రోడ్లు జామ్ అయిపోయే పరిస్థితి. ఇది రేవంత్ రెడ్డి తీసుకున్న అద్భుతమైన నిర్ణయం. ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న ఇదే ద బెస్ట్ నిర్ణయం. ఇప్పుడు దాకా ఇదే ఒక మంచి పని చేశాడని చెప్పి బీఆర్ఎస్ నేతల్లో అంటే శ్రేణుల్లో కొంతమంది మాటలు. సో ఎలా చూడాలి ఇప్పుడు హైడ్రా అధికారులు అంటే ఇన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ చరిత్రలో చాలా అక్రమాలకు జరిగాయి. ఈ యొక్క భూములు చాలా వరకు ఆక్రమించబడ్డాయి. కానీ ఎవరో ఇంత తరహాలో ఇంత స్పీడ్గా ఇంత బోల్డ్గా ఒక రకంగా రేపు వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మీరు ఎలా చూస్తున్నారో, ఇది సరైన నిర్ణయం అంటారా? నాగార్జున ఏమంటున్నాడంటే ఆయన ఇది అన్యాయంగా కూల్చేశారు, అది నాదే, నేను ఏ ల్యాండ్ కబ్జా చేయలేదు అని వాళ్ళ ఫ్యాన్స్కి చెప్తున్నాడు కదా. మరి మీరేమంటారు మరి దీని మీద? సుబ్బు, భాగ్యనగరానికి పునాది వేసినప్పుడు గోల్కొండ నవాబులు మొదలు నాటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు కూడా ఇది భాగ్యనగరం ఆ ఫౌండేషన్ వేసినప్పుడే అన్నారంట ఈ టౌను జనాభాతో నిండిపోవాలని అనుకున్నాడంట అప్పుడు నవాబు. అయితే దాదాపుగా ఒక మనకి హిస్టారికల్ స్టోరీ ఉంది ఇక్కడ. హైదరాబాదులో దక్కన పీఠభూమి ప్రాంతంలో ఉంటుంది. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాలంటే చెరువుల మీద తప్ప రెండో దాని మీద ఆధారపడేటటువంటి వ్యవస్థ లేదు. గోదావరి నది ఉన్నా, కృష్ణా నది ఉన్నా నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి. పీఠభూమి హైట్లో ఉంటాయి, 600 మీటర్ల హైట్లో ఉంటుంది దక్కన పీఠభూమి. కాబట్టి చెరువులే పశువులకి నీళ్లు కానీ, వన్యప్రాణులకు కానీ, మనుషులకు కానీ చెరువులే ఆధారంగా భావించేసి ఒక రకంగా చూస్తుంటే భారతదేశం అంతా చెరువు వ్యవస్థ మీదనే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఆధారపడి వ్యవసాయాలు చేసాయి. అందువల్ల శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కూడా చెరువులు ఇరువిరిగా రాజులు తవ్విచ్చేవాళ్ళు, వర్షధారాన్ని ఒడిచిపట్టుకునేవాళ్ళు. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఒక భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి భౌగోళికంగా. ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి నదులు జీవనదులు. గంగా నది ఉందనుకో 11 రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది, కాలువల్లోడుకొని నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంది. అతిపెద్ద నది గంగా నది అనేది. అట్లా గంగా నది కింద అక్కడ ఉత్తర భారతదేశంలో అది పరిస్థితి. కానీ దక్షిణ భారతదేశానికి వచ్చేసరే చెరువుల మీద ఆధారపడి తాగునీరు కానీ, సాగునీరు కానీ, వన్యప్రాణులకు కానీ సకల జీవరాశులకు ఉన్నాయి చెరువుల నీళ్లు. అయితే మన భాగ్యనగరం సౌభాగ్యనగరంగా రూపుదిద్దుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఎక్కడికో పోవద్దు సుబ్బు. నా టైం పీరియడే చెప్తాను. నేను వచ్చినప్పటికీ హైదరాబాదులో చాలా చెరువులు జలకలతో సంతరిస్తూ దోషుళ్లతో నీళ్లు దాగిన ఒక చెరువు చెప్తాను నేను. ప్రగతి నగర్ పోయేటప్పుడు జేఎన్టీ కాడి నుంచి ఒక చెరువు ఉండేది, రోడ్డు ఉండేది కాదు, తెల్లంగా నీళ్లు ఉండేవి, చేత్తో నీళ్లు దాగిన రోజులు ఉండేవి. ఆ ప్రగతి నగర చెరువుని మధ్యలో రోడ్డు వేసి నాశనం చేశారు. ప్రగతి నగర్ చెరువు కింద మళ్ళీ ఇంకో 2 చెరువులు ఉంటాయి. ఈ గొలుసు కట్టు చెరువులు అంటే ఒక చెరువు నిండిన తర్వాత ఇంకొక చెరువు, నీళ్లు వృధా చేయకుండా అట్టట్టట్ట ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఈ వైపున ఉన్నటువంటి అన్నీ కూడా హుస్సేన్ సాగర్కి లింక్ ఉంటాయి. ఈ మనకి మీరు చూడండి హైదరాబాదులో బాగ్ లింగంపల్లి అని ఒక పేరు వింటారు మీరు. బాగ్ లింగంపల్లి అంటే ఏంటంటే పూల తోటలు పండ్ల తోటలు ఉండేదాన్ని బాగ్ అని, బాగ్ లింగంపల్లి అటువంటి తోటలు ఉంటాయి. మీకు చాలా పేర్లు కొంట అని వస్తాయి. హైదరాబాద్లో చాలా బతుకమ్మ కొంట అని. ఇప్పుడు గండి మైసమ్మ కాడ ఒక చెరువు ఉండేది. ఆ గండి మైసమ్మ కింద అంటే ఈ పోలేరమ్మకు సంబంధించినటువంటి పోచమ్మ, నల్లమ్మ ఎన్ని చెరువు కట్టలు అమ్మిడే ఉంటాయి. అంటే గ్రామ దేవతలు కాబట్టి
ఎల్లమ్మ కుంట అని, మైసమ్మ కుంట అని ఇట్లా కుంటలు ఉంటాయి. అక్కడ గుడి ఉంటుంది, పైన నీళ్లు ఉంటాయి. ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి నిజాం కాలంలో నిర్మించినటువంటి చెరువుల సంఖ్య 5200. కాకతీయుల కాలం నాటి చెరువులు చూసాం మనం. కాకతీయ సామ్రాజ్యం చదువుకున్నప్పుడు మనకు చెరువుల యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం. కానీ హైదరాబాద్ మహానగరం విస్తరిస్తున్న కొలది ఏం చేశారంటే, నాకు తెలిసి 400 చిల్లర కొన్ని చెరువులు ఉన్నాయి. పెద్దోళ్ళు యాదగిరి అన్న లాంటి వాళ్ళని అడిగితే ఇంకా ఘనంగా చెప్తారు నాకాడికి బాగా. నేను అంటుండేది ఏంటంటే 94 నుంచి 2004 మధ్య కాలంలో శాటిలైట్ మనకు టెక్నాలజీ వచ్చింది. ఎన్ని చెరువులు హైదరాబాద్లో ఉన్నాయి, 2004 నుంచి 2014 దాకా ఎన్ని చెరువులు పొజిషన్ ఎలా ఉంది, 2014 నుంచి 2024 30 సంవత్సరాల వెనక్కపోతే ఆనాటి ఉన్న చెరువులు ఈరోజు మనకి కనిపించు. అంతెందుకు మియాపూర్ నుంచి మనము లింగంపల్లి పోయే దూరంలో మియాపూర్ చౌరస్తా కాడ కొద్దిగా ముందుకు పోతే పై పక్కన ఉంటుంది చెరువు. అప్పుడు అమీన్పూర్ చెరువు, దాని కింద ఆ చెరువు మొత్తం పూర్తి చేసి బిల్డింగ్లు కట్టారు. అంటే సరూర్ నగర్ చెరువు చాలా పెద్ద చెరువు నాకు తెలిసి. ఆ చెరువుని పూర్తి చేశారు. ఇవాళ కూకటపల్లిలో చూసుకుంటే కూకటపల్లి జూనియర్ కాలేజ్ ఉంటుంది. ఆ జూనియర్ కాలేజ్ కూడా ఒక రకంగా చెరువులను కట్టారు. కూకటపల్లి జూనియర్ బాలాజీ నగర్ అని ఉంటుంది కూకటపల్లిలో. బాలాజీ నగర్ దాకా నీళ్లు అనుకుండే, అదంతా చెరువు ప్రాంతం. మనం కూకటపల్లిలో ఇప్పుడున్న నేషనల్ హైవే లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా చెరువు భూభాగమే. అదంతా కూడా బఫర్ జోను ఉండేది. ఎప్పుడు మనకి గైల్ కంపెనీ ఉంది కదా, దాంట్లో పడే నీళ్లు హౌసింగ్ బోర్డు, వసంత నగరు, ఇక్కడ పడిన నీళ్ళన్నీ అక్కడికి వచ్చి చేరేదనమాట. దాని కింద ఇంకొక చెరువు ఉంది. ఇట్లా ఏం చేశారంటే హైదరాబాదులో ఉన్న చెరువులన్నిటినీ చెరబట్టారు. ఎవరెవరు? రియల్ ఎస్టేట్ వాళ్ళు, రాజకీయ నాయకులు. ఇంత జరుగుతుంటే బ్యూరోక్రాట్లు ఏం చేస్తున్నారు? బ్యూరోక్రాట్లు అన్ని డిపార్ట్మెంట్లు దొంగ సంతకాలు పెట్టినాయి. కాబట్టి ఈ దొంగ సంతకాలు పెట్టిన ఈ బ్యూరోక్రాట్లని ముందు జైలుకి పెట్టాలి. అంటే అక్కడ FT లెవెల్ అని ఉంటుంది. ఇరిగేషన్ అధికారుల దగ్గర NOC తెచ్చుకుంటే కానీ పర్మిషన్ ఇవ్వకూడదు టౌన్ ప్లానింగ్ అధికారి. ఇరిగేషన్ అధికారులు కాడ NOC లేకుండా టౌన్ ఇప్పుడు జీడిమెట్ల చెరువు ఉంటుంది. మీరు కొంపల్లి జీడిమెట్ల మధ్యలో చాలా పెద్ద చెరువు అనమాట. మన జయలలిత గార్డెన్ ఉంది కదా, తర్వాత మనకి బోయినపల్లి కాడ ఒక చెరువు ఉంది. దాని తర్వాత బొల్లారం గద్దరన్న వెంకటాపురం కాడ ఉంటారు కదా, ఆడొక లింకు చెరువులు. ఇవన్నీ గొలుసుకట్టు చెరువులు నీళ్ళు వస్తే వృధాగా పోకుండా చెరువుకు నిండేసి ఇట్లా పెద్ద పెద్ద చెరువులు తాగునీటికి ఇబ్బందులు లేకుండా నాటి నిజాం నవాబే ఈ చెరువులన్నీ బోసిపెట్టిండు. వాటిని పరిరక్షించాల్సి ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని పరిరక్షించాల్సి ఉన్నటువంటి రాజకీయ నాయకులే భూమి విలువ పెరిగిందని చెరువుల్ని కబ్జా చేసుకొని దాటిల్లో కాలనీలు నిర్మాణం చేశారు. కొన్ని కాలగర్భంలో కలిసిపోయిన కాలా చెరువులు. వీటిని పరిరక్షణ చేయడానికి ముందు జలవనరులు, ఇప్పుడు బోరేసాం, నీళ్ళు ఆడి నుంచి వస్తాయి. అంటే పర్యావరణాన్ని ఒకప్పుడు డిసెంబరు జనవరి నెల వస్తుంటే గజ వణికేది హైదరాబాదు. ఇవాళ హైదరాబాద్లో చొక్కాలు తీసి పండుకుంటారు. అంటే పర్యావరణం విధ్వంసం జరుగుతుంది. ఇప్పుడు వైనాడులో జరిగింది పర్యావరణ విధ్వంసం. ఏమైంది? ప్రజలు చనిపోయినారుగా. ఈరోజు హైరేస్ బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని నీకు గాలి లేకుండా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. హైదరాబాద్ సిటీలో ఎప్పుడు వేడిగా ఉంటుంది. ఒకప్పుడు చల్లంగా ఉన్నటువంటి హైదరాబాద్ని ఏమవుతుంది? మొత్తం భారతదేశంలో ఉన్న వ్యక్తులందరూ కూడా హైదరాబాద్ సైజ్ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఈడ ఉపాధి దొరుకుతుంది. హైదరాబాద్ కల్చర్ బాగుంటుంది, క్లైమేట్ బాగుంటుంది. అంటే ఉపాధి కోసం క్లైమేట్ని నాశనం చేసుకుందామా అంటే నేనంటుండేది ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే వైనాడు లాంటి విధ్వంసాలు జరుగుతాయి. దీనికి నడుం కట్టిండు రేవంత్ రెడ్డి గారు. మీకు నొప్పేంటి రాజకీయ పార్టీలకి? ఒకడి మీద ఒకడు బడి పడేదానికంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, గతంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. మనకి ACB ఉంటుంది, అవినీతి అధికారులు పట్టుకున్నది. దీని కాన్స్టిట్యూషన్ ఎవరు చేశారు? దామోదరం సంజీవయ్య గారని 1960 నుంచి 62 దగ్గర ముఖ్యమంత్రిగా చేశాడు దామోదరం సంజీవయ్య గారు. పెద్దపాడు LLB చదువుకున్నాడు, ఎడ్యుకేటెడ్. ఆయన కాన్స్టిట్యూషన్ చేసిండు ACB. అవినీతి అధికారులు భర్తం పట్టడానికి ఒక చట్టం ఉండాలని చెప్పి దీన్ని ఏమంటారంటే ఎగ్జిక్యూటివ్ కాన్స్టిట్యూషన్ బాడీ అంటారనమాట. జీవో నెంబర్ 99 తీసి ఎగ్జిక్యూటివ్ కాన్స్టిట్యున్సీ ఆ ప్రొవిజన్ ఉంది కాన్స్టిట్యూషన్లో. ఒక బాడీని తయారు చేసాడు. దానికి పవర్ఫుల్ ఆఫీసర్ని పెట్టాడు. ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, BRS కాదు, BJP కాదు, MIM కాదు. అసలు చెరువులు ఎంత కబ్జా అయ్యి మొత్తం నిర్దాక్ష్యంగా కూల్చిపారేయండి అని చెప్పి సీఎం గారు పవర్ఫుల్ ఇచ్చారు. నోటీసులు ఇచ్చారా? నోటీసులు నీకు దేనికిరా? నోటీసులు
నువ్వు చేసిందే దుర్మార్గం అయితే అసలు నీకు ఎందుకు ఇవ్వాలి నోటీసులు? లా పక్కన పెడదాం, కాసేపు లాన పక్కన పెడదాం. నువ్వు చేసిందే దుర్మార్గమో నీకేంది నోటీస్ ఇచ్చేది? ఎవడాస్తి నువ్వు కొనుక్కునేటప్పుడు చూసుకోవాలా. ఇప్పుడు FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. చెరువు మామూలుగా వర్షం ఆగిపోయినాక ఉండే లెవెల్. బఫర్ జోను వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఇంకొంచెం పైకి వస్తుంది అనమాట. ఆ పైకి వచ్చే బఫర్ జోన్ కథ నేను ఇప్పుడు చెప్తానేనండి. అప్పుడు నిజాం నవాబు ఏం చేసిండంటే వర్షాకాలం పోయిన తర్వాత ఒక పంట వేసుకోమన్నాడు బఫర్ జోన్లో. ఒక హక్కు ఇచ్చాడు, హక్కు పత్రం. వర్షాల గురించి చెరువు నిండిన తర్వాత ఫ్లడ్ పోతుంది కదా, ఆ ఫ్లడ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పైనుండే భూమి ఉంది చూసావు, బఫర్ జోన్ అంటే అది. ఒక పంట వేసుకోమని ఒక పత్రం ఇచ్చారు. దాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గులందరూ కూడాను కేవలం ఒక పంట వేసుకోవటం కోసం ఇచ్చాడు అది బఫర్ జోన్లో. అప్పట్లో చెరువులు కబ్జా చేస్తే ఉరిశిక్ష వేసేవాడు నిజాం నవాబు. ఉరిశిక్ష వేసేవాడు. ట్యాంక్ బండ మంచినీటి చెరువు, హిమాయత్ సాగర్ మంచినీటి చెరువు, గండిపేట మంచినీటి కొలను, వీటన్నిటిని ఇప్పుడు చెరబెడతా ఉంటే చర్యలు తీసుకోవద్దనటం కూడా సహేతుకమైన పద్ధతి కాదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు దీన్ని కాన్స్టిట్యూషన్ బాడీగా మలచాల. ఎగ్జిక్యూటివ్ బాడీని కాన్స్టిట్యూషన్ బాడీగా మలచాలంటే ఏం చేయాలా? ఈ ఒక చట్టాన్ని ఫ్రేమ్ చేసేసి దాన్ని అసెంబ్లీలో పెట్టి గవర్నర్ చేత రాజముద్ర వేయించి దీనికి స్పెషల్ కాన్స్టిట్యూషన్ కోర్టు పెట్టాల. హైకోర్టుకు ఉత్తరం చేస్తే 3 జడ్జీలతోటే ఒక కాన్స్టిట్యూషన్ కోర్టు కూడా నిర్మాణం చేసి ఈ హైడ్రా జైల్సు మనకి మామూలుగా సివిల్ క్రిమినల్ కేసులకి జైళ్ళు ఎలా ఉంటాయో ఈ చెరువులు నాలాలు ఆక్రమించినటువంటి నదులు ఆక్రమించినటువంటి ఎవరినైనా సరే దానికి సపరేట్ కోర్టు పెట్టాలి, ఇమ్మీడియట్గా తీర్మానం ఇచ్చాలా. స్టే ఎలా ఇస్తారు సుబ్బు గారు జడ్జీలు? ఎట్టిస్తావు నువ్వు స్టే? నువ్వు అడిగినవా? ఇరిగేషన్ అధికారులను పిలిపించి సార్ ఇప్పుడు వీళ్ళు స్టే కోసం వచ్చారు, ఈ ప్రాపర్టీ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా అని చెప్పి నువ్వేం చేయాలా? ఇరిగేషన్ అధికారుల కాడ అఫిడవిట్ తీసుకోవాలా. ఏ జడ్జి అయినా స్టే ఇచ్చే ముందు, వాడు నాగార్జున కావచ్చు ఇంకొకడైనా కావచ్చు, జడ్జీలు ఏం చేయాలా? స్టే ఇవ్వకూడదు. స్టే ఇవ్వటం వల్ల ఏం చేస్తుందో వాడికి ఒక అవకాశం దొరుకుతుంది. మీరేం చేయాలా? ఇరిగేషన్ అధికారులను పిలిపించి ఎస్సీ గారిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు సంబంధిత అధికారులు పిలిపించి ఒక డ్రాయింగు ప్లస్ అఫిడవిట్ ఇచ్చి అది కానీ బఫర్ జోన్లో కానీ ఫుల్ ట్యాంక్ జోన్లో కానీ ఉంటే జడ్జిలు జడ్జిమెంట్ ఇచ్చేయాలి. నిర్దాక్షంగా కూల్చేయండి, నెత్తి జైల్లో వేయండి, స్టేకి వచ్చిన జైల్లో వేయండి. నాగార్జున ఆడగట్టిందా? ఎవడూ చెప్తాడు సోదే నాగార్జున. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 250 కోట్ల లోన్ ఎగ్గొట్ల నువ్వా? నీ పరిస్థితి ఏందా? బ్యాంక్ రాబర్ రాయగా నాగార్జున అనే వ్యక్తి బ్యాంక్ రాబర్ అతను. అబ్బో శుద్ధపోస మాట్లాడతారు. బఫర్ జోన్లో కదా నువ్వు కట్టిందే. అంతవల్ల ఏంటంటే శాటిలైట్ టెక్నాలజీని వెనక్కి 79 దాకా కూడా బాబడలేదు సుబ్బు. 94 నుంచి 2004 అప్పుడు శాటిలైట్ మ్యాప్లు తీసుకోండి, 2004 నుంచి 2014 దాకా శాటిలైట్ మ్యాప్లు తీసుకోండి, 2014 నుంచి 2024 దగ్గర శాటిలైట్ మ్యాప్లు తీసుకుంటే మనకు మొత్తం తేట తెల్లమైపోద్ది. కాబట్టి హైదరాబాద్ని లేక్ సిటీ అనేవాళ్ళు ఒకప్పుడు. సరస్సులు నగరంగా ఉన్నటువంటి భాగ్యనగరం సౌభాగ్యనగరంగా రూపశిల్పి చెందుతుంది. కాబట్టి దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ఒక ముఖ్యమంత్రి మీదే కాదు, ప్రతి పౌరుడి మీద. ఇప్పుడు ఎగిరేది ఎవరు? కబ్జా చేసి కట్టిన రాజకీయ నాయకులు, జైలుకు పోతామని గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్న బ్యూరోక్రాట్లు, వాళ్ళు ఎగురుతుర్రే తప్ప రేవంత్ రెడ్డి నేను చెప్పాడు, గీతా సారం వినిపించాడు. యుద్ధం చేసేటప్పుడు కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగేటప్పుడు అర్జునుడు అస్త్రశస్త్రాలని కింద చేసి నేను యుద్ధం చేయను బావా అని అడ్డం తిరిగితే, ఒరే పిచ్చి మొక్క చేయటానికి నువ్వెవడవు, చావటానికి వాళ్ళెవరు, చంపటానికి నువ్వెవరు, కర్త కర్మ అన్నీ నేనేరా, ఆడ మా తాతలెవరు, మా అన్నదమ్ములెవరు, మా చిన్నాయనలెవరు, మా బాబాయిలెవరు అంటే కుదరదురా బిడ్డ. అప్పుడు విశ్వరూప సందర్శన చూపిస్తాడు. మహాభారతం పంచమ వేదాలు 4, 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 5 అధర్వణ వేదము. ఆ వేదాల్లో నుంచి పుట్టినయే అష్టాదశ పురాణాలు. ఈ ఇతిహాసాలు 2 రామాయణం, మహాభారతం. మహాభారతంలోనే గీత అనేది ఒక పార్ట్. ఆ గీతాసారాన్ని బోధిస్తాడు ఎవరు? కృష్ణుడు. అప్పుడు యుద్ధం చేస్తాడు. ధర్మం వైపు ఉంటావా, అధర్మం వైపు ఉంటావా? అందువల్ల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ఉన్నా ఇప్పుడు ఏం చేయాలా? తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలా. రంగనాథ్ సార్ గారికి సెల్యూట్ కొట్టాలా. కాబట్టి నేననేది
ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. హైదరాబాద్ అంతా సీసీ కెమెరాల జోన్లో ఉంటుందంట కదా, ఒక సలహా ఇస్తుండ తెలంగాణ గవర్నమెంట్కి నేను. అదేవిధంగా చెరువుల మీద కూడా టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది కాబట్టి ప్రతి టవర్ కట్టి 360 డైమెన్షన్స్ ఒక సీసీ కెమెరా పెట్టి సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెడితే ఎప్పుడెప్పుడు కబ్జా చేస్తానని తెలిసిపోద్దిగా. భవిష్యత్తులో కూడా ఇప్పుడు మన దొంగతనాలు చేసే వాళ్ళందరిని ఎలా పెట్టుకుంటారో సీసీ కెమెరాలను చూస్తారు కదా. అందువల్ల చెరువు కట్ట మీద సెంటర్లో ఒక టవర్ నిర్మాణం చేసి లేక్ కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఈ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ప్రొటెక్షన్ వాళ్ళ డిపార్ట్మెంటు హైదరాబాద్ ఆ సెటప్ కూడా ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో ఇప్పుడు నిర్దాక్ష్యంగా కోల్చాల ఏ రాజకీయ పార్టీ వాళ్ళే ఉన్నా కూడా. అయితే ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే, ఇప్పుడు నాగార్జున గారు ఆస్తి గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు అతన్ని ఎవరు టచ్ చేయలే, తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా టచ్ చేయలే, ఇప్పుడు రేవంత్ రెడ్డి టచ్ చేశాడు. అంటే ఈ నాగార్జునకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో ఉన్న పరిచయాల వల్లే ఈ యొక్క లాస్ట్ టైమే కోల్చాల్సింది ఆపారు అని అంటున్నారు. నిజమేనా ఈ మాట? ఈ అన్ని రాజకీయ నాయకుల్లో ఒక రేవంత్ రెడ్డి అని కాదు, ఎవరో ఒకరు దీన్ని ప్రక్షాళన చేయాలి, వ్యవస్థని ఎవరో ఒకరు ప్రక్షాళన చేయాలి. దానికి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చాడు. వాడు బఫర్ జోన్ ల్యాండ్ కొనుక్కొని రమ్మను నాగార్జున కాగితాలు ఎత్తుకొని బఫర్ జోన్ నేను నిరూపిస్తా, ఎవడు కాడికో ఎందుకు. నాకు ముందు అసలు నేను హైదరాబాద్లో ఉన్నప్పటికీ నుంచి మొత్తం నాకు తెలియని స్టోరీ ఏమో కాదు. ఆయన రమ్మను పెత్రాలు ఎత్తుకొని నీ కాడ సినీ పరిశ్రమల్లో బ్యాంకులు రాబర్ చేసిన డబ్బు ఉందని చెప్పి ఎరేసి ఇవన్నీ కాదు. నీది బఫర్ జోన్లో ఉందా లేదా, అది బఫర్ జోన్లో ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్, అందుకనే గుల్చేశారు. అందువల్ల నేనంటుండేది ఏంటంటే ఒక నాగార్జునే కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ అంటే ఏంటి, కొంట. ఇంగ్లీష్లో పాండ్ అంటారు, తెలుగులో కొంట అంటారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పేరే లోటస్ పాండ్ ప్యాలెస్ అంటారు కదా, దాన్ని కూడా కొలతలు తీయాలి. ఇప్పుడు ఆ ఎన్టీవీ ఆ చుట్టూ సరౌండింగ్ ఉంది కదా, ఆ కుంట కూడా ఎఫ్టీ లెవెల్ బఫర్ జోన్ తీసేస్తే ఆడ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ ఉంటుందో ఓడొద్దో కూడా ప్రభుత్వ అధికారులు తేల్చాల్సిన పరిస్థితి నేడు ఏర్పడింది. కాబట్టి కొన్ని చెరువులు అయితే, నల్ల చెరువు అయితే 70% కబ్జా చేసేసారు. ఇప్పుడు ఉప్పలు దాటిన తర్వాత ఎప్పుడన్నా లక్ష్మీనరసింహస్వామి భవనగిరి పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి, చెరువులో గుడి కట్టారు, ఆ గుడి కింద చేశారు. ఇంకోటి కూడా చెప్తాను నేను, ఇక్కడ హుస్సేన్ సాగర్ ఉంది. హుస్సేన్ సాగర్ కింద మనకి ఉంది కదా మూసీ నది ఉంది కదా, అనంతగిరి కొండల్లో బుట్ట దికారాబాద్ దగ్గర ఇది మనకి మూసీ నది మనకి చాదరగట్ట కాడ చూడండి, నది గర్భంలో ఇళ్ళు వచ్చినాయి, నది గర్భం దాకా ఇళ్ళు ఉంటాయి. అదే హైకోర్టు కాడ చూడండి, అప్పుడు నిజాం నవాబు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు కట్టున్నాడు. అది విడుతు, అది తెలుస్తుంది మనకి. ఎందుకు నిరుపేదలైనటువంటి ముస్లిమ్స్లు చాలామంది హైదరాబాద్ సిటీ పెరిగినాక ఇళ్ల స్థలాలు కొనే శక్తి లేక నదులను బూడ్చుకొని ఇల్లు కట్టుకున్నారు. వీళ్ళకేం చేయాలా ప్రభుత్వం, ఇమ్మీడియట్గా కోల్చకూడదు. ఏం చేయాలా, ఏదైతే డబుల్ బెడ్రూమ్ పథకం ఉందో వాళ్ళకి ఇల్లు కేటాయింపు చేసేసి వాళ్ళ ఇళ్లలోకి పంపించేసి ఈ మూసీ నదిని చాలా బూట్ చేశారు. మీకు లైవ్ ఎగ్జాంపుల్, అందరూ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ పోతారు, పోయినప్పుడు మీకు అవపడద్ది నది బూడ్చుండ్రా లేదా అనేది. ప్రతి ఒక్కరు చూస్తానే ఉన్నారు, నీళ్ళన్నీ ఎలా పోవాలా. అందువల్ల ఏంటంటే హైదరాబాదులో చిన్నపాటి వర్షానికి కూడా ఈ జలమయం అవుతుందంటే కారణం ఈ రియల్ ఎస్టేట్లు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, వీళ్ళు ముగ్గురు చేసినటువంటి ఘనకార్యమే. కాబట్టి ఆ సంతకాలు పెట్టిన అధికారులను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి హైడ్రా జైలు కట్టి, చెంచులగూడ జైలు ఉంది కదా, అట్లనే హైడ్రా అనే ఒక జైలు కట్టి జీవిత ఖైదు వేయాలి అధికారులకి. తప్పుడు పని చేసిన అధికారులు కూడా నెత్తిని పెట్టుకోబడాలి. రెండోది, వాళ్ళకి పెన్షన్ వస్తుంది రిటైర్డ్ అయినా కూడా, ఆ పెన్షన్ ఇమ్మీడియట్గా కట్ చేయాలా, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి వాళ్ళన్న ఆస్తులు జప్తు చేయాలి. అధికారులు ఎవరైతే అవినీతికి పాల్పడిన ఆస్తులు కూడా యాక్ట్ ఉంది సుబ్బు, రెవెన్యూ రికవరీ యాక్ట్ చట్టం పనిచేయాలి. రెండోది నేనేం చెప్తున్నా, కాన్స్టిట్యూషన్ హైకోర్టుతో మాట్లాడి సపరేట్ కోర్టు 3 మెంబర్ జడ్జితో నిర్మాణం చేయాలి. చేసినప్పుడే త్వరితగతిన ఈ దోషుల్ని, దొంగ సంతకాలు పెట్టిన వాళ్ళని, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని, విద్యుత్ అధికారుల్ని, ఇరిగేషన్ అధికారుల్ని కళ్ళు మూసుకొని చూస్తావరా, ఇది ఎన్ఓసి ఇచ్చారా. కాబట్టి అందరు తలా పాపం తిలా తిడికలు అన్నట్టు అందరు కలిసి హైదరాబాద్ని ముంచేసేందుకు ప్లాన్ చేశారు. అందువల్ల నేనంటున్నది అంటే సామాన్యులకు కొంత వ్యవధి ఇచ్చి వాళ్ళకి గృహ నిర్మాణ శాఖ కింద ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద ఇళ్ళు ఇచ్చి ఆ ఇళ్లకి తాగునీరు, సాగునీరు అవన్నీ కనెక్షన్లు ఇచ్చి అప్పుడు కూల్చడంలో తప్పు లేదు. పేదలు ఎక్కడ పోయి బతకాల, నువ్వు కూల్చేస్తావు, వాడు పోయి ఎక్కడ ఉండాలి, మళ్ళీ రోడ్డు మీదనే ఉంటాడు. కాబట్టి ఈ ముందు ఈ బలిసిన వాళ్ళని
పెద్ద పెద్ద వాళ్ళ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూల్చడంలో తప్పే లేదు, నిర్ద్వందంగా కూల్చిపారేయాలా. ఇప్పుడేంటి రంగనాథ సార్కి ప్రాణాపాయం కూడా ఉంది. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు గమ్ముగా ఉన్నారు, మాఫియా వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఏపిచ్చేస్తారు. కాబట్టి చాలా భద్రంగా ఉండాలి. ఒక సిన్సియర్ ఆఫీసర్ని కాపాడుకోవటం కూడా పౌరుల యొక్క విధి. కాబట్టి రంగనాథ్ సార్ గారు మీకు సెల్యూట్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఎదవలు మంచోళ్ళు కాదు. నువ్వు కోట్ల విలువైన ప్రాజెక్టులు కూల్చేస్తుందంటే నీ లైఫ్ రిస్క్లో ఉన్నట్టే. కాబట్టి వీళ్ళందరూ ఏకమవుతారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడన్నా బయటికి పోయేటప్పుడు కానీ ఎక్కడ కానీ ముందు మీ జీవితాన్ని ప్రొటెక్షన్ చేసుకోండి. చెరువుల ప్రొటెక్షన్తో పాటు రంగనాథ్ సార్ ప్రొటెక్షన్ కూడా చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉండదు. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సహస్రదా నేనైతే అప్రిషియేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క సామాన్యుడు అప్రిషియేట్ చేస్తున్నారు. కాబట్టి ఐ సెల్యూట్ టు రేవంత్ రెడ్డి గారికి కూడా. అందువల్ల ఎగిసి పడుతుండు ఎవరు, కేటీ రామారావు గారు. బామర్దులు పుడింగ్ మాటలు మాట్లాడతారు. అందువల్ల ప్రజలు తీర్పిచ్చారు. అందువల్ల మంచి పనికి సహకరించండి, చెడు పనికి వ్యతిరేకించండి, మంచి పనికి సహకరించవలసి ఉంది. కాబట్టి ఇప్పుడేమంటారు రాజకీయ నాయకులు, జిల్లాలకు కూడా విస్తరించమంటారు. ఒక మంచి పని చేసినందుకు రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు జిల్లాలో కూడా చెరువులు కబ్జాలని ఏళ్ల భరతం కూడా పెట్టమని డిమాండ్స్ వస్తుంది. కాబట్టి ఆ హైడ్రాకి ఎంప్లాయ్మెంట్ కూడా పెంచుకోవాలి. ఇప్పుడున్న 3,000 మంది ఫోర్స్ సరిపోదు. ఒక 20,000 మంది ఫోర్స్ చేస్తే కానీ జిల్లాల్లో కూడా ఈ పని చేయలేరు. అందువల్ల ఏంటంటే దీన్ని చట్టబద్ధత కల్పించమని రేవంత్ రెడ్డికి సలహా ఇస్తుండ. అసెంబ్లీలో చర్చకి పెట్టి ఒక బిల్లు కాన్స్టిట్యూషన్ తయారు చేసి గవర్నర్ చేత ముద్ర గుద్దిచ్చినాం అనుకో, అప్పుడు కాన్స్టిట్యూషనలైజర్ అవుతుంది. అది సపరేట్ కోర్టు కూడా దీనికి ఉండాలి. అదేవిధంగా సపరేట్ జైళ్ళు కూడా రంగనాథ్ సార్ చెప్పాడు, సపరేట్ జైళ్ళు కూడా నిర్మాణం చేయాలి. అప్పుడే ఈ సమస్యని వైనాడు సంఘటన హైదరాబాద్కి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డికి సహకరించాలా. రంగనాథ్ సార్కి సివిల్ పౌరులు కూడా సహకరిస్తే తప్ప ఈ ప్రక్షాళన జరగదు. ఇది కంటిన్యూగా కొనసాగాలని నేను జూబ్లీ హిల్స్ పెద్దమ్మకే ఏడుకుంటూ రేవంత్ రెడ్డికే తీసుకున్న ఈ నిర్ణయం సరైనటువంటి నిర్ణయం అని మాత్రం చెప్పగలను సుబ్బు.